ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ వన్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్ అనేది ఉంటుంది. అంతేకాదు, జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఇండియా ఉంది, డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది, అవునా కాదా? మరి యుఎస్ఏ డెవలప్డ్ స్టేజ్ లో ఉంది, దాని యొక్క టార్గెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మరి ఇండియా యొక్క టార్గెట్స్ అయినటువంటి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇండియా ఆల్వేస్ కంపీట్స్ విత్ చైనా. ఇండియా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ తో కంపిటీషన్ లో ఉంటుంది, అవునా? ఇట్ కంపీట్స్ విత్ చైనా అండ్ రష్యా అండ్ మోర్ ఓవర్ శ్రీలంక, ఇలాంటి అన్ని దేశాలతో కాంపిటీషన్ లో ఉంటుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ వాళ్ళతో పోటీ పడుతూనే ఉంటారు, అవునా కాదా? మరి ఇందులో వచ్చేసి డెవలప్మెంట్ అవ్వడానికి మనకు ఏమేం ఫ్యాక్టర్స్ కావాలి? ఒకటి. రెండవది, డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే వాట్ టైప్ ఆఫ్ ది ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఏవి, నాన్ ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఏవి? ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ ద డిఫరెంట్ గోల్ అన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గోల్ అయినటువంటిది ఉంటుంది. ఆ డిఫరెంట్ గోల్ ఏంటి? అండ్ అదర్ దాన్ ఎకానమిక్ ఫ్యాక్టర్స్, ఎకానమిక్ ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా ఏమేం ఫ్యాక్టర్స్ అయినటువంటివి మనకు డెవలప్మెంట్ కి కావాలి? ఇలా ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవడం కోసం ఈ క్లాస్ అయినటువంటిది నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇఫ్ పాసిబుల్ కుదిరితే అందరూ కూడా మన ఛానల్ ని చివరి వరకు, ఈ క్లాస్ ని చివరి వరకు చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు ఉంటే వన్ స్టాప్ సొల్యూషన్ గా మనకి బోర్డ్ ఎగ్జామ్ లో అన్ని టాపిక్స్ ని నేను మీకు కవర్ చేయడానికి వచ్చాను. 30 నిమిషాల్లో ఈ టాపిక్ అయినటువంటిది కంప్లీట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్ us ఎంటర్ ఇంటూ ద టాపిక్. మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం నాన్న. చలో, ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. మీ అందరికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆన్సర్ అనేది పాసిబిలిటీ ఉంటే చెప్పండి. వాట్ డస్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రోత్? గ్రోత్ అంటే ఏంటి? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డెవలప్మెంట్? అందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాన్న. గ్రోత్ కి డెవలప్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? అగైన్ ఐమ్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా వినండి. గ్రోత్ కి డెవలప్మెంట్ కి డిఫరెన్స్ అయినటువంటి ఏంటి? యాస్, యు ఆల్ ఆర్ రైట్, యు ఆల్ ఆర్ రైట్, యు ఆల్ ఆర్ రైట్. గ్రోత్ అని అంటే ఎప్పుడైనా కూడా ఇది క్వాంటిటేటివ్ గా ఉంటుంది. గ్రోత్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఇంక్రీజ్ అవ్వాలి. ఆ గ్రోత్ మస్ట్ బి ద క్వాంటిటేటివ్, ఇట్ మైట్ నాట్ బి ద క్వాలిటేటివ్. అలా క్వాంటిటేటివ్ వేలో ఉండేటువంటిదేమో గ్రోత్ అయినటువంటిది. బట్ డెవలప్మెంట్ అయినటువంటిది క్వాలిటేటివ్. ఇట్ మస్ట్ బి ఇన్ పాజిటివ్ గ్రోత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్, ఎకానమికల్ అండ్ ద పొలిటికల్. ఎకానమిక్ వేలో డెవలప్మెంట్ ఉండాలి, సోషల్ వేలో డెవలప్మెంట్ ఉండాలి. అన్ని వేస్ లో డెవలప్మెంట్, అన్ని వేస్ లో గ్రోత్ ఉన్నప్పుడు వచ్చేటువంటి కాన్సెప్టే డెవలప్మెంట్ అయినటువంటిది. అలా మనకి గ్రోత్, డెవలప్మెంట్ ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంట్రీ ఆర్ ఫర్ ఎనీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కంట్రీకి, ప్రతి ఒక్క స్టేట్ కి కావాల్సింది ఏంటి అని అంటే డెవలప్మెంట్. అది గ్రోత్ విచ్ లీడ్స్ టు డెవలప్మెంట్. గ్రోత్ అయినటువంటిది డెవలప్మెంట్ కి దారి తీస్తుంది అనేది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? నౌ let us enter into the topic. What development promises a different people having a different goals. ఇక్కడ చూడండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో డిఫరెంట్ గోల్ అయినటువంటిది ఉంటుంది. జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ల్యాండ్లెస్ లేబర్ ఉన్నాడు. ల్యాండ్లెస్ లేబర్ అయినటువంటి వారికి ఏమి, ఒక రోజులో మంచి జీతం వస్తే చాలు, మంచి వేతనం వస్తే చాలు. ఆ రోజు 300 వచ్చేది 400 వస్తే కడుపు నిండిపోతుంది, అవునా కాదా? అండ్ అదే ల్యాండ్లెస్ లేబర్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, చిన్నబడినా పర్వాలేదు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే అయిపోతుందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా కాదా? ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ప్రెసెంట్ గా వచ్చేసి నాకు ఒక 50,000 రూపాయలు మంత్లీ శాలరీ ఉందనుకోండి. నా నెక్స్ట్ టార్గెట్ ఉంది 70,000 వస్తే బాగుంటుంది అనుకుంటానా లేదా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ ఫాదర్ ఉన్నాడు. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్. మీ ఫాదర్ ఉన్నారు. హీఈస్ ఎర్నింగ్ 70,000 పర్ మంత్. మరి సాలరీ ఇంక్రిమెంటేషన్ లో భాగంగా 1,00,000 రూపాయలు వస్తే బాగుంటది అని ఆయన కూడా అనుకుంటారా లేదా? అలా ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ డిఫరెంట్ గోల్స్ అన్నమాట. అంతెందుకు, జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద విప్రో కంపెనీ. విప్రో కంపెనీ లాస్ట్ ఇయర్ ఎంత చేసింది? 1,00,000 కోట్లు ఇన్కమ్ అయినటువంటిది వచ్చింది అనుకోండి. ఇప్పుడు 1,20,000 crore అయినటువంటి టార్గెట్ పెట్టుకుంటుందా లేదా?
అలా ఎవ్రీ ఇండివిజువల్ హ్యావింగ్ ద డిఫరెంట్ గోల్స్. ప్రతి ఒక్క ఇండివిజువల్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి, ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్ ప్యాటర్న్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళకి ఇన్కమ్ అన్నా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ రెస్పెక్ట్ అన్నా ఉండొచ్చు, ఏదైనా కూడా వాళ్ళ యొక్క గోల్ అని మనం చెప్పొచ్చు, అవునా కాదా? అయితే మన ఇండియాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినటువంటి తీసుకొని డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఇలాబరేట్ గా మాట్లాడుకుందాం. ఇక కుడంకులం పవర్ ప్లాంట్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇండియా అండ్ ద రష్యా. ఇండియా రష్యా జాయింట్ ప్రాజెక్ట్ లో 1987, 89, 88, 89 ఈ టైంలో స్టార్ట్ అయినటువంటిది కుడంకులం పవర్ ప్రాజెక్ట్ అయినటువంటిది, పవర్ ప్లాంట్ అయినటువంటిది, అవునా? ఇది ఇండిజినియస్ ప్లాంట్. ఇందులో నుంచి న్యూక్లియర్ పవర్ అయినటువంటి దాన్ని అది తయారు చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినటువంటిది పెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నది. అదే టైంలో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి ఇండిజినియస్ పీపుల్ అయినటువంటి వారు కానీ ఆర్ఎల్స్ అక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్ ఉన్నటువంటి పీపుల్ అయినటువంటి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మైగ్రేట్ అయిపోవాలి. ఎందుకనంటే ఇక్కడ పవర్ ప్లాంట్ నుంచి వస్తున్నటువంటి డేంజరస్ కెమికల్స్ అయినటువంటివి వాటర్ లో వెళ్ళి వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, సాయిల్ కి వెళ్ళి సాయిల్ కంటామినేషన్ అవ్వచ్చు, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు. అంతేకాకుండా డేంజరస్ గా న్యూక్లియర్ రేడియేషన్స్ అయినటువంటివి బయటకు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంటుంది, అవునా కదా? పీపుల్ గెట్ affected by the dangerous radiations. So here the people should migrate from one place to another place wherever they can be happy. అక్కడికి పంపించాలి, ఎక్కడికైతే హ్యాపీగా ఉంటారో అక్కడికి పంపించాలి కదా. మరి అక్కడైతే ఫీజిబుల్ సిచ్యువేషన్ అనేది లేదు. ఫీజిబుల్ సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళని పక్కకు పంపించడమే బెస్ట్ కదా. ఆ ఉద్దేశంలో ఇక్కడ ప్రజలందరినీ వెళ్ళమని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ అయినటువంటిది చెప్తుంది. మరి అందులో వచ్చేసి చూడండి, రేడియేషన్ రిస్క్ అనేది చాలా ఉంటది. అందులో ఆ రేడియేషన్ రిస్క్ వల్ల హెల్త్ ఇష్యూస్ అయినటువంటి వస్తాయా లేవా? ఎస్, వి కెన్ సీ ద హెల్త్ ఇష్యూస్. అలా హెల్త్ ఇష్యూస్ అయినటువంటివి రావడం వల్ల వాళ్ళందరి హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి పంపిద్దామని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఎన్వైరన్మెంటలిస్టులు ఏమంటారంటే వై వి నీడ్ టు మైగ్రేట్ దీస్ పీపుల్ ఫ్రమ్ కుడంకులం టు ద అదర్ ప్లేసెస్. అక్కడ నుంచి ఎందుకు పంపించాలి? వై కాంట్ యూ ట్రై ఫర్ ద న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్ ద పవర్ అయినటువంటి తయారు చేయడానికి న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి కదా, నువ్వు దాన్ని తయారు చేస్తే ఏమవుతుంది? ఇలా ఆల్టర్నేటివ్ అనేది వెతకండి. అంతే తప్ప ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది, అండ్ సాయిల్ పొల్యూషన్ అవుతుంది, అండ్ మెరైన్ వాటర్ అయినటువంటిది కంటామినేట్ అయిపోయి మెరైన్ లైఫ్ కి కూడా చాలా ఇబ్బందులు అయినటువంటివి అవుతాయి. అలాంటప్పుడు ఇదేదో కొన్ని రోజుల పాటు ఆపేసేయండి అని చెప్పి ఎన్వైరన్మెంటలిస్టులు అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఒక మంచి కోసం ఒక వర్క్ చేయడం కోసం ఒకరికి హాని చేసి ఒకరికి హాని చేసి ఒక విధంగా మరో విధంగానేమో నువ్వు డెవలప్ చేస్తున్నావని చూపిస్తున్నావు. ఇది తప్పు కదా అని ఎన్వైరన్మెంటలిస్టులు అయినటువంటి వాళ్ళు అంటారు. అలా మనకి ద రియల్ డెవలప్మెంట్ ఇట్ డస్ మీన్స్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద పీపుల్ ఆల్సో. ప్రజల గురించి నువ్వు ఆలోచించినప్పుడే నిజమైనటువంటి డెవలప్మెంట్ అనేది వస్తుంది, అవునా? చలో నెక్స్ట్, ఇంతే కాకుండా ఇంకొక ప్లేస్ చూద్దాం. ఐవరీ కోస్ట్ అని పిలువబడేటువంటి ప్లేస్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో కనబడుతున్నది ఐవరీ కోస్ట్ అయినటువంటిది. దీంట్లో వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రజలు స్వచ్ఛ భారత్ ఇప్పుడు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామో అక్కడ అలా స్వచ్ఛ భారత్ అయినటువంటిది ఏమీ లేదు. స్వచ్ఛ భారత్ లేకపోయేసరికి ఓకే, అందులో 500 టన్స్ ఆఫ్ ద లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ అయినటువంటిది ఓపెన్ ఎయిర్ అంటే బయట తెచ్చి పడేసేసారు. అలా బయట తెచ్చి పడేసేయడం వల్ల సీ సరౌండింగ్ కానీ అండ్ మిగిలినటువంటి అన్ని ప్లేసెస్ కూడా కంటామినేట్ అయిపోయినాయి, అవునా? అందులో ముఖ్యంగా వచ్చేసి ద సిటీ కాల్డ్ యాజ్ అబిడ్జాన్ ఇన్ ఐవరీ కోస్ట్. అగైన్ రిపీటింగ్ నానా, ఆ సిటీ కాల్డ్ యాజ్ అబిడ్జాన్. అబిడ్జాన్ అని పిలువబడేటువంటి సిటీ ఉంటుంది కదా, ఆ అబిడ్జాన్ అని పిలువబడేటువంటి సిటీ
చుట్టుపక్కల మొత్తం వాటర్ అయినటువంటి కంటామినేట్ అయిపోవడం, స్కిన్ ర్యాషెస్ అయినటువంటివి రావడం, డయేరియా అయినటువంటిది రావడం, అవునా కదా? ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద ప్రాపర్ స్వచ్ఛ, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద ప్రాపర్ సేఫ్టీ ఫీచర్స్, నువ్వు సేఫ్టీ ఫీచర్స్ కానీ క్లెన్లీనెస్ అయినటువంటిది కానీ నువ్వు మెయింటైన్ చేయకపోతే నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. అలా అప్పుడు స్కిన్ ర్యాషెస్ రావడం అండ్ డయేరియా రావడం వల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ ఎఫెక్ట్ విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఆన్ ఎకానమీ పైన ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా? అలా సో యు మస్ట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి? నా ఉద్దేశం ప్రకారం నువ్వు డెవలప్మెంట్ అని అంటే ఒక ఫామ్ లో చూడకూడదు, మల్టీ డైమెన్షనల్ లో చూడాలి. కానీ నేను ఇక్కడ చెప్తున్నా వినండి నాన్న, ఐవరీ కోస్ట్ పైన మ్యాప్ అయినటువంటిది అడుగుతాడు. దిస్ ఇస్ ద ఐవరీ కోస్ట్. జస్ట్ రిమెంబర్, ఇగో మనకి నైజీరియా మ్యాప్ అయినటువంటిది ఉంది కదా, 12th టాపిక్ లో నైజీరియా మ్యాప్ అయినటువంటిది ఉంటది, దాని పక్కన వచ్చేసి ఐవరీ కోస్ట్ అయినటువంటిది ఉంటది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. మన ఎగ్జామినేషన్ కి ఐవరీ కోస్ట్ అయినటువంటిది చాలా ఇంపార్టెంట్. నౌ విల్ సీ ద క్వశ్చన్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. హూ ఆర్ ద పీపుల్ హూ బెనిఫిటెడ్ అండ్ హూ డిడ్ నాట్? ఈ క్రింది ఇవ్వబడిన దాంట్లో ఎవరు బెనిఫిట్ అయినారు, ఎవరు బెనిఫిట్ అవ్వలేదు, ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ గోల్ ఫర్ ఎవ్రీ, వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ ఫర్ దిస్ కంట్రీ, అంటే ఏ కంట్రీకి ఏమేమి డెవలప్మెంట్ గోల్స్ అయినటువంటి ఉన్నాయి అవి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, వాట్ కెన్ బి సమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ గోల్స్ ఫర్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ లొకాలిటీ? మీ లొకాలిటీలో కానీ మీ విలేజ్ లో కానీ మీ డెవలప్మెంట్ గోల్స్ అయినటువంటి ఏమున్నాయి? వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్? అవునా, ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం చూసుకుందాం. ఎందుకనంటే ఇప్పటి వరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి సంబంధించి కాన్సెప్ట్ మాట్లాడినాను కదా. చూడండి, గవర్నమెంట్ కి అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేజర్ గా ఏంటంటే ద పీపుల్ షుడ్ మైగ్రేట్ ఫ్రమ్ దట్ కుడంకులం పవర్ ప్లాంట్ టు ద అదర్ రీజియన్స్. వేరే ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అలా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోవచ్చు, వాళ్ళ యొక్క అకామిడేషన్ అనేది కోల్పోవచ్చు, వాళ్ళ యొక్క జాబ్స్ అయినటువంటి కోల్పోవచ్చు. అవునా కదా? దెర్ ఆర్ ద మెనీ సిచ్యువేషన్స్ మే ఫేస్ బై ద పీపుల్. ప్రజలైనటువంటి చాలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయొచ్చు. అంతేకాకుండా అండ్ దే మే ఆల్సో ఎఫెక్టెడ్ బై దీస్ ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. అవునా కదా? అలా దెర్ ఆర్ ద మెనీ ఇష్యూస్ విచ్ పైల్డ్ అప్ బిట్వీన్ ది government and the normal people who are living at regions of the nuclear power plant. Okay na? Chalo, now we will be looking into the concept. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ చూసుకుందాం. అదేంటి అని అంటే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ మరియు వేరే గోల్స్ అయినటువంటి ఏమేమి ఉంటాయి? డూ యూ థింక్ దట్ ఇన్కమ్ ఓన్లీ ద వన్ డెవలప్మెంట్ గోల్? మీకు ఇన్కమ్ వచ్చేసి నెలకు 1,00,000 రూపాయలు ఉందనుకోండి. జస్ట్ థింక్ దాట్ యూ హ్యావ్ ద 1,00,000 రూపీ. మీకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంది, అంత బాగుంది, చాలా బాగుందిరా నాన్న అని కూడా అంటారు ఇంట్లో వాళ్ళు. అవునా? మరి నీకు ఇన్కమ్ ఉంది కానీ నువ్వు సొసైటీ బయటికి వెళ్తే నీకు రెస్పెక్ట్ లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద రెస్పెక్ట్, నీకు ప్రాపర్ గా రెస్పెక్ట్ లేకపోతే 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 1,00,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఇఫ్ యు ఆర్ గెట్ డిస్క్రిమినేటెడ్ బై కాస్ట్, నువ్వు కాస్ట్ బేసిస్ లో నిన్ను డిస్క్రిమినేట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? సొసైటీని ఆపోజ్ చేస్తావా లేదా? వుడ్ యు ఆపోజ్ ద సొసైటీ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్ యూ విల్ ఆపోజ్ ద సొసైటీ. నువ్వు సమాజాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తావు. అలా ఇన్కమ్ ఒక్కటే గోల్ అని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు. అంతేకాదు, నెక్స్ట్ ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? అనదర్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ దాట్ హియర్ యూ హ్యావ్ ద 1,00,000 రూపీస్ సాలరీ. నీకు 1,00,000 రూపాయల సాలరీ వస్తుంది కానీ నీకు జాబ్ సెక్యూరిటీ లేదు. అవునా కదా? ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. అవునా? ఇప్పుడు చూడండి, రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 2 ఆఫీసర్లకు సంబంధించి, గవర్నమెంట్ లోనే గ్రూప్ 2 ఆఫీసర్లకు సంబంధించి 2016 ఎగ్జామ్ నోటిఫికేషన్ ని మొన్న రద్దు చేసింది. మళ్ళీ స్టే ఇచ్చారు అనుకోండి, అలా జాబ్ ఉంటుందా లేదా? ప్రైవేట్ కంపెనీలో అయితే ఎప్పుడు రెసెషన్ వస్తుందో, ఎప్పుడు జాబ్ పోతుందో,
ఎవరికి కూడా తెలియదు. అలాంటప్పుడు జాబ్ సెక్యూరిటీ లేదు, అండ్ యూ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్. మీకు 1,00,000 కాదు, ₹1,00,00,000 వచ్చినా కూడా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిందే నువ్వు వినాలి. మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే బయటికి వెళ్ళాలి, చెప్పినప్పుడే లోపలికి రావాలి. అలాంటప్పుడు నీకు ఫ్రీడమ్ లేదన్నప్పుడు డూ యూ థింక్ దట్ ఈస్ ద డెవలప్మెంట్ గోల్? చెప్పు చెప్పు. యూ డూ థింక్ దట్ ఈస్ ద డెవలప్మెంట్? అది డెవలప్మెంట్ అని నువ్వు ఆలోచిస్తావా? నో, యూ షుడ్ నాట్ థింక్ దట్ ఈస్ ద డెవలప్మెంట్. In the development, you must require freedom. You must require security. You must have the access of a clean environment. మీకు environment access ఉండాలి, అండ్ ప్రాపర్ రెస్పెక్ట్ బై ద సొసైటీ. సమాజం ప్రకారం నీకు మంచి సొసైటీ రెస్పెక్ట్ అయినటువంటిది కూడా రావాలి. అండ్ యూ మస్ట్ హ్యావ్ ద యాక్సెస్ ఆఫ్ ద గుడ్ హెల్త్. మీకు మంచి గుడ్ హెల్త్ అయినటువంటిది కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి. అంతేకాదు, అండ్ యు మస్ట్ హ్యావ్ ద గుడ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా వినండి నాన్న. మీరేం చేస్తున్నారు? ఓకే, మీకు మళ్ళీ ₹2,00,000 శాలరీ ఉంది, అవునా? కానీ నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ లివింగ్ ఇన్ వన్ విలేజ్. యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రాపర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ లేదు, అవునా? మరి అలాంటప్పుడు నువ్వు విలేజ్ లో ఉన్నావు, 2,00,000 జీతం తీసుకుంటున్నావు, దేనికంటా వచ్చి? ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ లేకపోతే నీ ఫ్యూచర్ జనరేషన్స్ డెవలప్ అవుతారా? డెవలప్ అవుతారా అంటే నా ఉద్దేశం అలా ఏంటి? ఎస్ ప్లీజ్, అందరూ కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలమ్మా. రేడి, అందరూ కూడా ఇది గుర్తు పెట్టేసుకోండి. ఇక్కడ యు మస్ట్ హ్యావ్ ద గుడ్ హెల్త్, యు మస్ట్ హ్యావ్ ద education facility, you must have the cleanly environment, you must have the good respect in the society. These all are the goals of development. ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ గోల్స్ కింద తీసుకుంటాము. ఓకేనా? నౌ we will see the few questions which we can see in our textbook. మన టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. Why do you different person have the different notion of the development? Which of the following explanations is the more important and why? Because the people are different. Second, because life situation of the different persons are the different. బి అయినటువంటిది రైట్ నాన్న. ఇక్కడ అందరి లైఫ్ సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండాలని లేదు కదా. ఇప్పుడు నా లైఫ్ లో వచ్చేసి నాకు ఒక 20,00,000 అప్పు ఉంది అనుకోండి. మీ లైఫ్ లోనేమో అంటే మీరు ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నారు, అవునా? 10th క్లాస్ చదువుతున్నారు. మీ గోల్ ఏంటిది? 10th క్లాస్ లో 560 మార్కులు తెచ్చుకోవాలి. నా గోల్ ఏంటి? నేను 20,00,000 అప్పు అయినటువంటిది ఏదో ఒక రకంగా చేసుకున్నా తీర్చుకోవాలి, అవునా కాదా? అలా బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? చలో, డూ దీస్ టూ స్టేట్మెంట్స్ మీన్ ద సేమ్ థింగ్? జస్టిఫై యువర్ ఆన్సర్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. ప్రజలైనటువంటి వాళ్ళకి డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ అయినటువంటి ఉంటాయా? అవును, ఉంటాయి. ఓకే, పీపుల్ హ్యావ్ conflicting development goals. Option A is the right answer. Option A అనేటువంటిది రైట్ ఆన్సర్ కింద చెప్పొచ్చు. దిస్ ఇస్ ద గుడ్ అండ్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పొచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ పీపుల్ హ్యావింగ్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్, ఒకటి, అవునా? ఎవ్రీ ఇండివిజువల్ కంట్రీ ఆల్సో హ్యావింగ్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్, 2. ఓకేనా? చలో, సెకండ్ కాంటెక్స్ట్ ఏంటి? పీపుల్ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంట్ గోల్స్. పీపుల్ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రజలైనటువంటి వాళ్ళు ఒకరినొకరు డెవలప్మెంట్ గోల్స్ అయినటువంటి వాళ్ళతో వాళ్ళు ఎలా అంటే వారు చేస్తున్నట్టే కదా, అవునా? వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వడం కోసం, వాళ్ళు ఎలాగైనా సరే అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే రాత్రింపబడినటువంటి కష్టాలు పడుతూనే ఉన్నారు. They are working very hard to achieve their development goals. అవునా? ఎస్, బోత్ కూడా రైటే. అలా నేను ఆన్సర్ అయినటువంటి జస్టిఫై చేసిన అంతే. ఓకేనా? చలో, నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకేనా? మన లైఫ్, అవర్ లైఫ్. రెస్పెక్ట్ ఇస్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గోల్. ఫ్రీడమ్ ఇస్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గోల్. ఇక మీరు అందరూ కూడా ఆన్సర్ రాస్తారు అనుకుంటున్నాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ రైట్ ద ఆన్సర్. నౌ వి విల్ సీ ద హౌ టు కంపేర్ ద డిఫరెంట్
countries and different states. How to compare the different countries and the different states. ఓకేనా? ఇక్కడ చూడండి, యాజ్ పర్ ది వరల్డ్ బ్యాంక్ అయినటువంటిది ఏమిస్తుంది అంటే రిపోర్ట్ అయినటువంటిది ఇస్తుంది నాన్న. వరల్డ్ బ్యాంక్ ఆల్వేస్ గివ్ ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ బేస్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చేది ఏది అని అంటే వరల్డ్ బ్యాంక్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నాన్న, ఇన్కమ్ బేస్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చేది, ఇన్కమ్ బేస్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయినటువంటిది ఇచ్చేది ఏది అని అంటే వరల్డ్ బ్యాంక్ అయినటువంటిది. అవునా కాదా? దాంట్లో భాగంగానే ఇగో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ విచ్ గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్ బేస్డ్ ఆన్ దాట్ అకార్డింగ్ టు ద 2017 మన బుక్ లో 2017 ఉంది. హూ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ $12,055, ఎవరికైతే $12,055 కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉందనుకో, $12,055 కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉందనుకో, వాటిని ఏమంటారంటే డెవలప్డ్ కంట్రీస్ అంటారు. దట్ వుడ్ బి కాల్డ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. ఓకేనా? అర్థమవుతుందా? చలో నెక్స్ట్ వచ్చేసి చూడండి, హూ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్ $995 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అలాంటి దాన్ని మనం ఏమంటాము అని అంటే $995 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు లో ఇన్కమ్ ఆర్ లో డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని కూడా అంటా ఉంటాం. అవునా? మరి ఇండియా వచ్చేసి ఏంటి అని అంటే స్టిల్ డెవలపింగ్ కంట్రీ కిందనే మనం కన్సిడరేషన్ చేస్తాం. ఇండియా వుడ్ బి కాల్డ్ యాజ్ అ స్టిల్ డెవలపింగ్ కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ అరౌండ్ ద పీపీపీ పర్చేసింగ్ పవర్ పార్టీ వచ్చేసి $6,500 ఉంటుంది అనమాట. ఓకే, వెయిట్ ఐ విల్ షో, నేను చూపిస్తాను, ఆగండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇండియా వచ్చేసి 6,386 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినటువంటి ఉంది. ఓకేనా? సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ రాదర్ దాన్ ద నంబర్స్ కన్నా కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ ఇన్కమ్ బేస్ పైన ఒక 2 కంట్రీస్ అయినటువంటి వాటిని నేను కంపారిజన్ అనేది చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి చూడండి, జస్ట్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ హియర్, కంట్రీ ఏ విచ్ ఇస్ హ్యావింగ్ ద పర్సన్ ఏ 9,500 రూపీస్. ఓకేనా? సెకండ్ పర్సన్ కి వచ్చేసి 10,500 రూపీస్ ఉంది. ఓకేనా? 9,800, 10,000 అండ్ 10,200. బట్ కంట్రీ బి, పర్సన్ ఏ 500, పర్సన్ బి 500, పర్సన్ సి 500, పర్సన్ డి 500, బట్ పర్సన్ 4 48,000. హియర్ ద యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి మాత్రం 10,000 ఉంది. అవునా కాదా? యావరేజ్ ఇన్కమ్ ఇస్ కామన్ 10,000. యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి కామన్ 10,000. కానీ ఇక్కడ నేనేమన్నాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ వుడ్ బి కాల్డ్ as per capita income, or else the total income divided by the total population. Total income divided by the total population called as average income. అవునా కాదా? మరి అలాంటప్పుడు నీకు రెండిట్లో యావరేజ్ ఇన్కమ్ సేమే ఉంది, కానీ ఏది డెవలప్డ్ కంట్రీ కింద మనం చెప్పొచ్చు? కంట్రీ ఏనా కంట్రీ బీనా? కంట్రీ ఏని డెవలప్డ్ కంట్రీ కింద చెప్పొచ్చు. ఎందుకని అంటే కంట్రీ ఏలో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అయినటువంటి తక్కువగా ఉంటాయి. ఇందులో చూడండి, అందరు ఈక్వల్ గానే ఉన్నారు ఆల్మోస్ట్. అవునా కాదా? ఇక్కడ రిచ్ పూర్ అనేది ఎక్కువ డిఫరెన్సెస్ అయినటువంటి లేవు. కంట్రీ ఏలో రిచ్ పూర్ అనే డిఫరెన్సెస్ అయినటువంటి లేవు. కానీ కంట్రీ బిలో ఒక్కడు మాత్రమే రిచ్ ఉన్నాడు, అతడికి 48,000 రూపీస్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ 2,000 రూపాయల్లో అడ్జస్ట్ అవుతున్నారు. అవునా కాదా? ద రిమైనింగ్ పీపుల్ ఆర్ గాట్ అడ్జస్టెడ్ విత్ ద 2,000 రూపీస్. అలాంటప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్. నిజానికి డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది
నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ పర్ క్యాపిటా బేస్డ్ ఇన్కమ్ రిపోర్ట్ అయినటువంటిది, పర్ క్యాపిటా బేస్డ్ ఇన్కమ్ రిపోర్ట్ అయినటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనంటే వరల్డ్ బ్యాంక్ అయినటువంటిది ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చాలా. ఇక్కడ వచ్చేసి చూసుకున్నాం, లెట్ us కంపేర్ ద 3 స్టేట్స్. 3 స్టేట్స్ అయినటువంటి ఇప్పుడు కంపేర్ చేద్దాం మన ఇండియాలోనివే. ఇందులో వచ్చేసి చూడండి, హర్యానా ఉంది, ద హర్యానా ఇస్ దేర్, హిమాచల్ ప్రదేశ్ ఇస్ దేర్ అండ్ ద బీహార్ ఇస్ దేర్. హర్యానా పర్ క్యాపిటా ఇన్కమ్ 2,15,000, హిమాచల్ పర్ క్యాపిటా ఇన్కమ్ 1,82,000, బీహార్ పర్ క్యాపిటా ఇన్కమ్ 66,000. ఇక్కడ చూడండి, GSDP లో వచ్చేసి హర్యానా 7th ప్లేస్ లో ఉంది, హిమాచల్ 12th ప్లేస్ లో ఉంది, బీహార్ 33 ప్లేస్ లో ఉంది. కానీ HDI లో మాత్రం 9th ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్ లో ఉంది, అవునా? అండ్ నెక్స్ట్ హిమాచల్ వచ్చేసి 3rd ప్లేస్ లో ఉంది, 21st ప్లేస్ లో వచ్చేసేమో బీహార్ అయినటువంటిది ఉంది. అంటే దీని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఇఫ్ యూ కంపేర్ బేస్డ్ ఆన్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ని బేస్ చేసుకుంటే ఏది ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు? అంటే ఈ మూడిట్లో మాత్రమే హర్యానా అయినటువంటిది డెవలప్డ్ అయినట్టు, అవునా కాదా? కానీ ద రియల్ డెవలప్మెంట్, నిజమైనటువంటి డెవలప్మెంట్ ఏది అని అంటే HDIA రియల్ డెవలప్మెంట్. HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యూ హ్యావ్ టు యాడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అయినటువంటి యాడ్ చేయాలి ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి ఇంకా ఏమి యాడ్ చేయాలి? హెల్త్ సెక్టార్ అయినటువంటిది యాడ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ అయినటువంటిది యాడ్ చేయాలి. అలా ఎడ్యుకేషన్ షుడ్ బి యాడెడ్ అండ్ మోర్ ఓవర్ ద health sector should be added or health condition should be added and moreover per capita income. These all criteria which affects the HDI. ఇవి మూడు HDI ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు హర్యానా కన్నా హిమాచల్ ప్రదేశ్ హావింగ్ అ గుడ్ డెవలప్మెంట్. హిమాచల్ ప్రదేశ్ కి మంచి డెవలప్మెంట్ ఉన్నట్టు. ఎందుకనంటే ఇది ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ని కూడా చేసింది. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ లో భాగంగా హర్యానా ఏం చేసింది తెలుసా? ఆల్మోస్ట్ ఒక్కొక్క పర్సన్ పైన, ఒక్కొక్క చిల్డ్రన్ పైన 2,100 రూపాయలు యావరేజ్ గా ఇన్వెస్ట్ చేస్తుంది. బట్ ఇండియాలో మాత్రం యావరేజ్ గా 1,300 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. వెయిట్, ఐ విల్ షో దోస్ ఆల్సో. అవి కూడా నేను చూపిస్తాను. హర్యానా వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది? సారీ, హర్యానా అంటున్నా, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 2,000 నంబర్ రాంగ్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 2,005 రూపాయలు ఇది చూస్తుంది. ఐ మీన్ హిమాచల్ ప్రదేశ్ చేస్తుంది నాన్న. బట్ ఇండియాలో యావరేజ్ గా ఒక చిల్డ్రన్ పైన 1,049 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అవుట్కమ్ వస్తుందా లేదా? అలా హర్యానా విచ్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ప్లెండెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద చిల్డ్రన్ టు బ్రింగ్ ది గుడ్ అవుట్కమ్. అందు గురించి మంచి ఎడ్యుకేషన్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో మనకు కనబడుతుంది. మరి ఇప్పుడు చూద్దాం, HDI కి ఇంపాక్ట్ చేసేవి ఏవి? వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఇంపాక్ట్స్ ద HDI? HDI ని ఇంపాక్ట్ చేసేవి ఏవి? ఒకటేమో పర్ క్యాపిటా ఇన్కమ్ నాన్న, ఓకేనా? రెండవది వచ్చేసేమో నేషనల్ ఇన్కమ్ నాన్న, RS GDP. ఇంకోటేమో IMR, ఇంకోటేమో MMR, ఇంకోటేమో ఎడ్యుకేషన్ ఆర్ లిటరసీ రేట్, ఇంకోటేమో అడల్ట్ లిటరసీ రేట్, ఇంకోటేమో స్కూలింగ్ రేట్, ఓకేనా? నెట్ అటెండెన్స్ రేషియో. ఇవన్నీ కూడా దేన్ని ఇంపాక్ట్ చేస్తాయి? HDI ని ఇంపాక్ట్ చేయడం జరుగుతాయి. అందులో వచ్చేసి ఇక్కడ చూడండి, హర్యానా వచ్చేసి IMR లో, IMR అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఆ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పర్ 1000 లైవ్ బర్త్స్, ప్రతి 1000 మంది పుట్టినటువంటి పిల్లలకి ఎంతమంది అయితే చనిపోతారో, పర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ టేకింగ్ ద డెత్ విత్ ఇన్ ద 1 year వుడ్ బి కాల్డ్ as IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు.
ఇక్కడ 33 హర్యానాలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో 25 ఉంది, బీహార్ లో 38 ఉంది. అంటే కంపారిటివ్లీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ విచ్ ఇస్ having a good accommodation and good infrastructure and good hospitality, అవునా కాదా? అండ్ మోర్ ఓవర్ విల్ సి లిటరసీ రేట్ విషయానికి వద్దాం. ఇగో 7 years and more than 7 years who can read and write in one language, ఎవరైతే చదవగలరో రాయగలరో ఒక లాంగ్వేజ్ లో వాళ్ళని లిటరసీ రేట్ కింద మనం తీసుకుంటాము. అది వచ్చేసి 84% అయితే లిటరసీ రేట్ అయినటువంటి దాని కింద చెప్తామన్నమాట. ఇక్కడ హర్యానా 77 ఉంది అండ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 84 అయినటువంటిది ఉంది, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఎవరికి మంచి హెచ్డిఐ పర్సెంటేజ్ ఉంటది, హెచ్డిఐ ర్యాంకింగ్ ఉంటది? హిమాచల్ ప్రదేశ్ కే కదా. నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఇన్ ద ఏజ్ బిట్వీన్ ద 14 and 15 who are attending to the school averagely in 1 year, especially 9th and 10th class student would be comes under net attendance ratio. అలా 9th and 10th క్లాస్ వాళ్ళు లేదా 14-15 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్కుల వాళ్ళు స్కూల్ కి అటెండ్ అవుతున్నారా, వాళ్ళని నెట్ అటెండెన్స్ రేషియో కింద తీసుకుంటాము. అలా మనకి నెట్ అటెండెన్స్ రేషియో డెఫినేషన్ చూసుకోండి, లిటరసీ రేట్ డెఫినేషన్ చూడండి, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ డెఫినేషన్ చూడండి, ఎంఎంఆర్ అంటేనేమో ఫర్ ఎవ్రీ 1 lakh ప్రతి లక్ష మంది ఫీమేల్స్ అయినటువంటి వారు హూ ఆర్ గివింగ్ ద బర్త్ టు బేబీస్ డ్యూ టు ద ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూ టు వైల్ గివింగ్ ద చైల్డ్ బర్త్ ఇఫ్ దే డై. ప్రతి 1,00,000 మందిలో ఎవరైనా ప్రెగ్నెన్సీలో కానీ పిల్లలకు జన్మనిచ్చే టైంలో కానీ అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు అనుకోండి, వాళ్ళని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కింద తీసుకుంటామన్నమాట. ఓకేనా? అలా మనం ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకునేది హెచ్డిఐ. హెచ్డిఐ డెవలప్ అవ్వాలంటే పబ్లిక్ ఫెసిలిటీస్ కూడా బాగా ఉండాలి. వాట్ ఆర్ ద పబ్లిక్ ఫెసిలిటీస్? అగైన్ ఐఎమ్ రిపీటింగ్, పబ్లిక్ ఫెసిలిటీస్ లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్స్ డెవలప్ అవ్వాలి, రైల్వేస్ డెవలప్ అవ్వాలి, అండ్ హెల్త్ కేర్ సెక్యూరిటీస్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అయినటువంటి ఉండాలి. గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ద హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్ గా ఉండాలి. ఎందుకనంటే చిన్న పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ అనేది రాకుండా ఉండాలంటే పీడిఎస్ అయినటువంటిది బాగా అమలు చేయబడాలి. ఇలా ఎన్నో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. అర్థమవుతుందా బడీస్? అలా ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గాలంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫంక్షన్ అనేది బాగా జరగాలి, అవునా? అలా మనము హెచ్డిఐ కావాలా లేకపోతే డెవలప్మెంట్ కావాలా? డెవలప్మెంట్ కన్నా హెచ్డిఐ చాలా ఇంపార్టెంట్. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినటువంటిది. ఇప్పటివరకు స్టేట్స్ కు చూసుకున్నాం, ఇప్పుడు వచ్చేసి మన కంట్రీకి చూద్దాం. మన కంట్రీ ఇతర దేశాలతో కంపారిజన్ అనేది చేసినప్పుడు శ్రీలంక వచ్చేసి మనకన్నా సర్పాస్ లోనే ఉంటది. శ్రీలంక వచ్చేసి 76th ర్యాంక్ లో ఉంది హెచ్డిఐలో. ఇండియా వచ్చేసి ఎంత ర్యాంక్ లో ఉంది నాన్న? 138th ర్యాంక్ లో ఉంది. లిటరసీ రేట్ 74%, శ్రీలంక లిటరసీ రేట్ 92% అయినటువంటిది ఉంది. అంటే ఇండియా కన్నా శ్రీలంక లిటరసీ రేట్ లో బాగుంది కాబట్టి మంచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మెయింటైన్ చేస్తా ఉంది. ఇండియా కన్నా శ్రీలంకకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంది కాబట్టి అక్కడ కూడా మంచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినటువంటిది అక్కడ కనబడుతుంది. మరి ఇప్పటి వరకు చెప్పిన వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఇంపాక్ట్స్ ద డెవలప్మెంట్. ఇంకా డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఏవి అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పా, నేషనల్ ఇన్కమ్ చెప్పినా, ఇన్ఫాంట్ మోర్టాలిటీ చెప్పినా, నెట్ అటెండెన్స్ రేషియో చెప్పాను, లిటరసీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అవునా? దీస్ ఆల్ ఆర్ ద డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్. ఆర్ ద డెవలప్మెంట్ ని కొలవాలి అని అంటే ఎకానమిక్ ఇండికేటర్స్ ఉన్నాయి, నాన్ ఎకానమిక్ ఇండికేటర్స్ అయినటువంటివి కూడా ఉన్నాయి. అలా మనము ఎకానమిక్ అండ్ నాన్ ఎకానమిక్ ఇండికేటర్స్ తీసుకున్న తర్వాత నా వి విల్ సీ ద జెండర్ గ్యాప్ అనే కాన్సెప్ట్ ని కనుక తీసుకుంటే చూడండి, నార్త్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో ఆల్మోస్ట్ జెండర్ గ్యాప్ అయినటువంటిది ఎక్కువగా ఉంటది. ఇఫ్ ద జెండర్ గ్యాప్ ఈస్ హై, కుడ్ యూ థింక్ దట్ ఈస్ ద డెవలప్డ్? నో. ఎక్కడైతే జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం ఏమనొచ్చు, ఎక్కడైతే జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ లేదు అని మనము అనొచ్చు. అందులో వచ్చేసి చూడండి,
హిమాచల్ ప్రదేశ్ లో జెండర్ గ్యాప్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేదేమో, అవునా కాదా? అందులో చూడండి, ఇన్ 1993 39 గర్ల్స్, అంటే 39% మాత్రమే గర్ల్స్ స్కూల్ కి వెళ్ళేటువంటి వారు 1993లో. బట్ 2006 వచ్చేసరికి 60% కి, అంటే నన్ను అడిగితే 41%, సారీ ఎంత పెరిగింది, 21% పెరిగింది ఇక్కడ, అవునా? కానీ ఇండియా లెవెల్లో మాత్రం ఎంత పెరిగింది, ఓన్లీ 12% మాత్రమే ఇండియా లెవెల్లో పెరిగింది, అవునా? బాయ్స్ విషయానికి వస్తే 57% హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే అది కాస్త ఎంత అయింది, 75, అంటే 25% అయిన, సారీ 23%, 57, 67, 77, అంటే 18% అయినటువంటిది పెరిగింది, అవునా? 18% ఏమో బాయ్స్ లో పెరిగింది, గర్ల్స్ లో 21% పెరిగింది. అంటే దే ఆర్ గివింగ్ ద ప్రయారిటీ టు ద గర్ల్స్ ఆల్సో. హిమాచల్ ప్రదేశ్ అయినటువంటిది జెండర్ గ్యాప్ ని తగ్గించడానికి అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ని పెంచడానికి ఇట్లా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఐ వుడ్ definitely say that Himachal is far forward than Haryana, especially in Human Development Index. అలా మీకు ఎగ్జామ్ లో ఏమేమి అడుగుతారంటే, వాట్ డస్ ద మీనింగ్ ఆఫ్ ది హెచ్డిఐ అండ్ హెచ్డిఐ రిపోర్ట్ రిలీజెస్ బై, హెచ్డిఐ రిపోర్ట్ రిలీజ్ చేసేది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటదంటే న్యూయార్క్ లో ఉంటది. ఇలా వేరియస్ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. మనం సపరేట్ గా క్వశ్చన్స్ అనే టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ డాక్టర్ మిత్రన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మన ఛానల్ అయినటువంటి దాన్ని మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు డెవలప్మెంట్ మాట్లాడుకున్నాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాట్లాడుకున్నాం, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం, హెచ్డిఐ, యుఎన్డిపి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్స్ కోసం. థ్యాంక్ యూ.